ఓం శ్రీ మహాగణాధిపతయే నమః సరస్వత్యే నమః మేధా దక్షిణామూర్తయే నమో నమః కాళకాలాయ కాళాతీతాయ నమో కాళభైరవ ప్రచోదయాత్. ఓం శ్రీ కాళీ కాళభైరవ దేవతాభ్యాయ నమో నమః. ఈ కాళభైరవ స్వామి చాలా పురాతనమైంది. ఇక్కడ పండితులు పామరులు ఎక్కువ పూర్వకాలం వచ్చేవారు. అంతా రైతులు వాళ్ళు, ఇదంతా వ్యవసాయ పొలం అవటం వలన అందులో వచ్చి రైతులు వాళ్ళు చేస్తూ ఉండేవాళ్ళు. ఎవరికీ తెలియదు. ఈ దక్షిణ భారతంలో కాళభైరవ గురించి పెద్దంగా తెలియదు. ఈ మధ్య మన కుత్తాళం పీఠాధిపతి గారు, సిద్ధేశ్వరి భారతంలో అందరికీ పరిచయం. అందరూ కూడా ఇప్పుడు ఈ భైరవ స్వామి యొక్క పూజకి వస్తున్నారు. కారణం ఏంటి? కాలాన్ని కాలాతీతాయ ధీమే తన్నో కాళభైరవ ప్రచోదయ. కాలానికి అతీతుడు అంటే కాలం అంటే ఏంటి? వాడి కాలం కలిసి వచ్చిందిరా బాబు, మట్టి పట్టుకున్నా బంగారం అయిపోతుంది. వాడి కాలం కలిసి రాదు, బంగారం పట్టుకున్నా మట్టి అయిపోతుంది. దీనికి అతీతుడు. మనం తిరిగే మార్గాన్ని, మనం తప్పు మార్గాన్ని నడుస్తుంటే కాదు ఇది మంచి మార్గం అని చెప్పి హెచ్చరించి మన దూరం మంచి మార్గంలో పెట్టేవాడు భైరవుడు. కాళికాదేవి. మనం ఏదైనా ఒక పని చేయాలంటే ఆవిడ యొక్క అనుగ్రహం ఉంటే ప్రతి పని కూడా అనుకున్న దానికన్నా. పిచ్చివాడు కూడా కవిత్వం చేసినటువంటి కాళిదాసుని మనం చూసాం. అందువలన ఈ కాళికా సమేత కాళభైరవ స్వామిని ఎప్పుడైనా సరే మనం ఆరాధన చేయటం, దాన్ని పూజించడం రకరకాలైనవి. కాళికాదేవికి మహా ఇష్టమైనవి మందార పువ్వు. భైరవుడికి మహా ఇష్టమైనది ఉమ్మెత్త పువ్వు. చూడండి, ఉమ్మెత్త పువ్వులతో పూజ చేస్తే మనకి ఇంటికి వెడితే బీపీ పెరిగిపోవడం, లేకపోతే కనుక సరిగ్గా మాట కోపాలు పడటం అందరి మీద, అవన్నీ తగ్గుతాయి. అలాగే కాళికాదేవిని పూజిస్తే విద్య పెరుగుతుంది, విజ్ఞానం పెరుగుతుంది. పిల్లలు బాగా చదువుకోవాలన్నా, లేకపోతే కనుక మనం కుటుంబంలో అభివృద్ధి చెందాలన్నా ఈ కాళీ సమితి కాళభైరవ స్వామిని ఎవరైతే అనుగ్రహం పొందుతున్నారో వాళ్ళు శుక్లపక్ష అష్టమి, అలాగే కృష్ణపక్ష అష్టమి, పౌర్ణమి, అమావాస్య, ఈ 4 రోజుల్లో ఇక్కడ ప్రత్యేక పూజలు. అలాగే ఆరోగ్యం ఇబ్బంది పడేవాళ్ళు ప్రతి ఆదివారం నాడు ఇక్కడికి వచ్చి కాళభైరవ అభిషేకము, కాళభైరవ సంబంధం పూజలు చేసుకుంటే ఆరోగ్య ప్రదాత సూర్యుడు అంటారు. సూర్యుడికి ఇష్టమైన రోజు ఆదివారం, భైరవుడికి ఇష్టమైనది. అలాగే జీవితంలో శని యొక్క ఇబ్బందులు పడేవాడు చాలా ఉంటుంది. నాకు శని గ్రహం బాగుండదు, ఏళ్ళనాడు శని, అర్ధాష్టమ శని, లేదా అష్టమ శని పడుతుందండి, లేదా శని మహారాజు జరుగుతుందండి. శనికి గురువు భైరవుడు. ఆయనకు గురువు దగ్గరికి వెళ్తే ఏ శిష్యుడైనా సరే గురువు చెప్పిన మాట వినాల్సిందే. మనం భైరవుడు ఆరాధన చేస్తే శని సంబంధమైన ఇబ్బందులు కూడా తొలగించేసి మనం ఎప్పుడూ కూడా మన జీవితంలో అభివృద్ధి చేస్తాడు. మనకి పదవి యోగం కావాలన్నా కూడా శని బాగుండాలి. అలాగే మంచి ఉద్యోగం చేయాలన్నా శని బాగా చేయాలి. భైరవుడు పట్టుకుంటే శని ఎప్పుడో కూడా మంచిగా చేస్తాడు, కానీ చెడు ఎప్పుడూ చేయడు. మనకి ఇబ్బందికరమైన అష్టం శని అలాంటి శని ఉన్నా కానీ భైరవుడు పట్టుకుంటే శని మాత్రం ఇప్పుడు మనం ఎలాగంటే వర్షం వచ్చినప్పుడు మనం గొడుగు చేసుకుని బయటకు వెళ్తే తడం, అలాగే ఈ భైరవుని పట్టుకుంటే మన గొడుగులాగా శని ఇబ్బంది పడకుండా అడ్డం పడదు, ఆయన వచ్చి అడ్డం పడతాడు. ఇది మనకి మార్కండేయుడి దగ్గర మనం చేసుకున్నాం. పరమేశ్వరుడే వచ్చి అడ్డం పడతాడు. మార్కండేయుడు యమధర్మరాజు అంటే పాట అయిపోవడానికి యమధర్మరాజు దూరంలో పడతాడు. ఇది మనం భైరవుడి దగ్గర కూడా మనం చూస్తాం. ఇది విషయం అది ఎంతో తపస్సు చేస్తే కనుక భైరవుడి దగ్గర ఓం నమ శివాయ, ఓం భం భైరవాయ నమహానంగానే భైరవుడు ప్రత్యక్షం అవుతాడు. ఇది బాలయ్య మనకి ఎప్పుడూ కూడా మన వెంట ఉండేవాడు భైరవుడు. ఈ కుటుంబము, ఈ తల్లిదండ్రులు, ఈ పిల్లలు, మనవులు, భార్య, ఇవందరూ కొంతకాలం ఉంటారు. ఆఖరణ మన వెంట ఉండేవాడు భైరవుడు మాత్రమే. ఓం నమ సింహవేచనం యోగవేచన శంకరాయ శేస్కరాయ శివాయ శివతరాయ చ. ఓం శాంతాకారం భుజశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగవృద్ధానగమ్యం వందే విష్ణుం భైవరణం సర్వలోకైకనాథం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. లింక్